ఏపీలో కాంగ్రెస్కి ఇప్పుడు మంచి అవకాశాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. దేశంలో రాజకీయ వాతావరణం మారుతోంది. అలాగే విద్యార్థుల ఉద్యమాలతో యువత అసంతృప్తితో బీజేపీ నాయకత్వం సతమతమవుతోంది. ఇక పార్లమెంటు లోపల బయట బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేసింది. రాహుల్ గాంధీ అయితే గట్టిగానే పోరాడుతున్నారు. మరి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఏపీలో కాంగ్రెస్ వికసించేందుకు దారులు వెతకాల్సి ఉండగా చడీ చప్పుడు లేకుండా చతికిలబడిన వాతావరణం కనిపిస్తోందంటున్నారు. జన్జీ ప్రకంపనలు కానీ, జంతర్ మంతర్ విద్యార్థి ఉద్యమాల ప్రభావం కానీ దేశమంతా కనిపించింది. ఒక్క ఏపీలో మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ తాండవించింది. దానికి కారణాలున్నాయి. ఎన్డీఏ ఏపీలో అధికారంలో ఉంది. జనసేన, టీడీపీ, బీజేపీలతో కూటమి ప్రభుత్వం ఉంది. మరి విపక్షంలో ఉన్న వైసీపీ జంజీ తరపున గొంతెత్తిందా అంటే వైసీపీ కూడా కేంద్రంలో బీజేపీకి వ్యతిరేక ఉద్యమం కాబట్టి గమ్మునుంది అన్న విమర్శలొచ్చాయి. మరి ఇలా చూస్తే గనుక ఒక బంగారం లాంటి అవకాశం కాంగ్రెస్కి ఇదే అని చెప్పాలి. విద్యార్థి ఉద్యమాలను ఆసరాగా చేసుకుని యువతను కలుపుకుని కాంగ్రెస్ కనుక ఉద్యమాలు నిర్మించి ఉంటే ఈ పార్టీకి ఎంతో కొంత బలం చేకూరేదని విశ్లేషణలున్నాయి. కానీ కాంగ్రెస్ అయితే ఈ గోల్డెన్ ఛాన్స్ని మిస్ చేసుకుంది అంటున్నారు. పీసీసీ చీఫ్గా ఎన్నికైన తర్వాత మొదట్లో షర్మిల బాగానే పర్యటనలు చేశారు. అనేక సమస్యల మీద ప్రజలతో ఉద్యమించారు. అయితే అప్పట్లో రాజకీయ వాతావరణం వేరుగా ఉంది. దాంతో కలిసి రాలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. సమాజంలో అతిపెద్ద వర్గంగా ఉన్న యువత పాలకుల తీరు మీద గుర్రుగా ఉంది. వారిని కలుపుకుని జనంలోకి వెళితే చాలా ఆటోమేటిక్గా కాంగ్రెస్ హస్తరేఖలు మారిపోతాయంటున్నారు. సరిగ్గా ఈ కీలక సమయంలోనే షర్మిల అయితే కొంత తగ్గినట్లుగా కనిపిస్తున్నారు. ఆమె ఈ మధ్యనే ఆపరేషన్ చేయించుకున్నారన్న వార్తలొచ్చాయి. దానివల్ల ఆమె రెస్ట్ తీసుకోవచ్చు. కానీ పార్టీలో ఇతర నేతలు ఎవరూ కూడా లీడ్ తీసుకోకపోవడం వల్ల ఏపీలో కాంగ్రెస్ ఎత్తగలిగేందుకు వీలు లేకుండా పోతోందంటున్నారు. అయితే షర్మిలకు అసంతృప్తి ఏమైనా ఉందా అన్న ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. ఆమెకు రాజ్యసభ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం మీద కూడా ఆవేదన అంటున్నారు. ఇచ్చిన మాటకు ఆ పార్టీ పెద్దలు కట్టుబడలేదన్న బాధ ఉండి ఉండొచ్చు అంటున్నారు. మరోవైపు చూస్తే ఏపీ కాంగ్రెస్లో చాలా మంది సీనియర్ నేతలున్నారు. వారు సైతం రంగంలోకి దిగకపోవడమే ఆశ్చర్యంగా ఉందంటున్నారు.